తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు తమ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. హైదరాబాద్లో చంద్రబాబు నివాసంలో ఈ భేటీ కొనసాగింది. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా చర్చ జరిగింది. మియాపూర్ భూ కుంభకోణం ఇష్యూపైన చర్చించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ను బలపరిచినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ నాయకత్వం కలిసికట్టుగా పనిచేయాలని సీఎం సూచించారు. చంద్రబాబు నాయుడు గారు మరి తెలుగుదేశం పార్టీ పరంగా పూర్తి మద్దతు పలికి నామినేషన్ దాఖల్లో కూడా ప్రతినిధిగా ఉన్న సందర్భంలో వారిని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అభినందించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఎన్డీఏ నిర్ణయంలో భాగస్వామ్యమైనందుకు మా అధ్యక్షుల వారికి మంత్రి కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. మరి ఈ సమావేశం ఇవాళ ప్రధానంగా రేపు రాబోయే రోజులలో పార్టీ పరంగా మరి ఏ రకమైన కార్యక్రమాలు తీసుకోవాలన్న దాని మీద నియోజకవర్గ స్థాయిలో మేము ఆత్మీయ సమావేశాలు పెట్టాలనుకుంటున్నాం. అన్ని నియోజకవర్గాల్లో కూడా ముఖ్య నాయకులు వెళ్ళి రోజంతా బూత్ లెవెల్ కమిటీలతో మొదలుకొని నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు కూర్చుని సమావేశాలు పెట్టుకోవాలనుకుంటున్నాం. అది కూడా వారి దృష్టికి తీసుకొని పోయినాం. బేసిక్గా ఇవాళ పార్టీ సంస్థాగతంగా బలపడడం, ప్రజా సమస్యల మీద పరిష్కారం కోసం పోరాటం చేయడం మీద దృష్టిని సారించి ఈ సమావేశం జరిగింది.